ఒక చిన్న పల్లెటూరులో రాము అనే సోమరిపోతూ ఉండేవాడు. అతను ఏ ప్రయత్నం చేయకుండా విజయం సాధించాలని అనుకుంటూ ఉండేవాడు. రాము అపారమైన సంపద అందించే మ్యాజికల్ డైస్ గురించి విన్నాడు. ఆసక్తి మరియు ఉత్సాహంతో అతను మ్యాజికల్ డైస్ కనుగొనాలని నిర్ణయించుకున్నాడు. ఎటువంటి కష్టపడాల్సిన అవసరం లేకుండా తన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుందని ఒకరోజు రాము దట్టమైన అడవిలో మ్యాజికల్ డైస్ కోసం వెతకడం స్టార్ట్ చేస్తాడు. చివరికి మ్యాజికల్ డైస్ని కనిపెట్టేస్తాడు. అతడు దాన్ని పట్టుకున్నప్పుడు ఒక స్వరం వినిపిస్తుంది. అప్పుడు మ్యాజికల్ డైస్ అంటుంది, నేనే మ్యాజికల్ డైస్ని. నువ్వు సంపద పొందాలి అంటే నీ మార్గంలో వచ్చే సవాళ్ళని ఎదుర్కోవాలి. మరి దానికి నువ్వు రెడీగా ఉన్నావా అని అడిగింది. సులువైన సంపద కోసం ఎదురు చూస్తున్న రాము సంపదకు బదులుగా అతను కష్టపడి పనిచేయడం, దృఢ సంకల్పం మరియు పట్టుదల అవసరమయ్యే వివిధ సవాళ్లను ఎదుర్కోవడానికి భయపడి ప్రయత్నం చేయడానికి కూడా ఇష్టపడక రాము మ్యాజికల్ డైస్ని విడిచిపెట్టి ఖాళీ చేతులతో తన గ్రామానికి తిరిగి వెళ్ళిపోతాడు. రాముని చూసి గ్రామస్తులు, విజయానికి షార్ట్ కట్స్ ఉండవు, నిజమైన సంపద మరియు శ్రేయస్సు ఎలాంటి మ్యాజికల్ డైస్ పైన ఆధారపడకుండా కష్టం మరియు అంకిత భావం నుండి వస్తుంది అని రాముకి అర్థమయ్యేలా చెప్పారు. ఈ చిన్న కథ మనకు ఏం నేర్పిస్తుందంటే విజయానికి ఎలాంటి షార్ట్ కట్స్ ఉండవు. కష్టపడి పనిచేయడం మరియు పట్టుదలతో ఉండడం ద్వారా మాత్రమే మనం విజయాలను సాధించవచ్చు అని. ఇలాంటి ఇన్స్పైరింగ్ వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.